సెకండ్ హ్యాండ్లో కారు కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సెకండ్ హ్యాండ్లో కారు కొందాం అనుకున్న వాళ్ళకు ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. అదేంటంటే 15 years తర్వాత కార్స్ని బ్యాన్ చేసి గవర్నమెంట్ స్క్రాప్ చేయమని చెప్పేసి అంటుంది. సో ఇది నిజమా అబద్ధమా అంటే ఎస్, ఇది నిజమే. బట్ ఇంప్లిమెంట్ అయిందా అంటే దాని గురించి ఎలాంటి క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ 15 years తర్వాత వెహికల్స్ని క్లోజ్ చేయాలంటే గవర్నమెంట్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఒక ఇయర్ని తీసుకుంటుంది. అది 2010 15 ఆ ఇయర్ని తీసుకొని ఆ ఇయర్ తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి కార్ని 15 years తర్వాత బ్యాన్ చేసి స్క్రాప్ చేయాలని చెప్పేసి అంటుంది. సో అలాంటిదైతే ఇంకా న్యూస్ ఏం రాలేదు. కాబట్టి సెకండ్ హ్యాండ్లో కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే 15 years దాటిన ప్రతి వెహికల్కి ఆర్సీ అనేది వ్యాలిడేషన్ అయిపోతుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 5 years ఎక్స్టెండ్ చేస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంది ఆర్సీని. సో ఇది ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, సేమ్ అదే ప్రాసెస్. బట్ ఇది చేయించాలంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వెహికల్కి. ఫిట్నెస్లో ఏమేమి ఉండాలంటే కార్కి 4 indicators రావాలి. అది ఏ వెహికల్ అయినా కానీ 4 indicators పనిచేయాలి, హెడ్లైట్స్ పనిచేయాలి, హారన్ పనిచేయాలి. కార్కి ఎక్కడ కూడా రస్ట్ రావద్దు, ఎక్కువ డ్యామేజెస్ ఉండొద్దు, ప్లస్ అండర్ బాడీ కూడా నీట్గా ఉండాలి. ఇంజన్ కూడా చాలా ఇంపార్టెంట్గా చెక్ చేస్తారు. ఇంజన్లో ఏంటంటే ఎలాంటి స్మోక్ రావద్దు, అలాగే పొల్యూషన్ కూడా లేకుంటే మాత్రమే 5 years ఇస్తారు. లేదంటే 1-2 years మాత్రం, లేదా 3 years కంటే ఎక్కువ ఇవ్వరు. 99% అయితే 5 years ఇస్తారు.